కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయాలని కోరుతూ బుధవారం ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. అనంతరం ఇన్ఛార్జ్ తహసీల్దార్ బాబ్జీ ప్రసాద్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి అర్వపల్లి జగన్మోహన్ రావు, మండల కమిటీ సభ్యులు మల్లూరు చంద్రశేఖర్, అల్వపల్లి వెంకటేశ్వరరావు, అలిగినేని రామారావు, గడిపర్తి మోహన్ రావు, సీనియర్ నాయకులు కొత్త సత్యనారాయణ, ఎడిమందల వెంకటేశ్వరరావు, అర్వపల్లి గోపాలరావు, లింగంపాలెం గ్రామశాఖ కార్యదర్శి కొత్త వెంకటేశ్వరరావు, రాయల చిన్నారావు, సుజాత, సాధు శరత్ బాబు, శంభునిగూడెం గ్రామశాఖ కార్యదర్శి అర్వపల్లి నరసింహారావు, నున్న సత్యం, సాయిని, సూర్యలు పాల్గొన్నారు. సరిపడిన ఆర్టీసీ బస్సులు కౌలు రైతుల గుర్తింపు కార్డులు కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 తులం బంగారం, కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 తులం బంగారం, ₹1,00,000 తులం బంగారం, కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 తులం బంగారం, కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000 తులం బంగారం, నిరుద్యోగ వృత్తి సిపిఎం జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు వెంటనే ధాన్యం బోనస్ రైతుల ఖాతాలో వేయాలి వెంటనే, ధాన్యం బోనస్ రైతుల ఖాతాలో వెంటనే 2 లక్షల రుణమాఫీ, సాగు చేసే ప్రతి ఎకరానికి రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ళు, ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 తులం బంగారం, సరిపడిన ఆర్టీసీ బస్సులు, కౌలు రైతుల గుర్తింపు కార్డులు, సాగర జలాలు సాగుభూములు వారాబందీ లేకుండా ఇవ్వాలి, సాగునీరు వారాబందీ లేకుండా ఇవ్వాలి. జిందాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఇచ్చిన 6 గ్యారెంటీలు వెంటనే రావాలి తహసీల్దార్ గారు. ఫోటో